హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 5. రూమ్ బయటికి వచ్చేసరికి తనని రౌద్రంగా చూస్తూ కనిపించాడు రావణ్. రావణ్ణి అక్కడ చూసి నా బామ్మగారికి వెన్నులో వణుకు పుట్టింది. రావణ్ చురుకైన చూపులతో బామ్మగారి వైపు చూస్తూ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. అది నేను నేను అంటూ ఏం చెప్పాలో అర్థం కాక నేల చూపులు చూస్తూ ఉన్నారు బామ్మగారు. నానమ్మ, అబద్ధాలు చెప్పకు, మర్యాదగా నిజం చెప్పు, నేను మొత్తం అంతా విన్నాను అన్నాడు రావణ్. విన్నావు కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నా? హా, నేను అన్న దాంట్లో తప్పేం లేదు. అయినా ఏముందని ఈ నవ్య వెనక తిరుగుతున్నావు? నా మనవరాలు శ్రీజ కంటే ఈ నవ్య అందంగా ఉందా? హేళనగా మాట్లాడారు బామ్మగారు. పాపం, ఆవిడ చేసింది పెద్ద తప్పు అని ఆ క్షణం ఆవిడికి తెలియదు. రావణ్ కోపంగా చెయ్యి ఎత్తి ఆమెని కొట్టబోయాడు. కానీ క్షణాల్లోనే అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న గోడకి బలంగా తన చేతిని గుద్దాడు. ఎంత బలంగా గుద్దాడు అంటే చేతి నుంచి రక్తం కారుతుంది. ఆ సౌండ్కి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి తన గదికి పరుగు తీశారు బామ్మగారు. తన రూమ్ బయట అంతా పెద్ద సౌండ్ అయ్యేసరికి బయటకి వచ్చి చూసింది నవ్య. అక్కడ కోపంగా వెళ్తున్న బామ్మగారిని చూస్తూ కనిపించాడు రావణ్. నవ్య రావణ్ చేతి వైపు చూసింది. రక్తం కారుతూ కనిపించడంతో అసలు ఈ చేతికి నిన్నే దెబ్బ తగిలింది, మళ్ళీ ఈరోజు తగిలించుకున్నాడు అనుకుంటూ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కాటన్ తీసి రావణ్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. నవ్య చేతి స్పర్శ తాకేసరికి నవ్య వైపు చూశాడు. కాటన్ పెడుతూ కనిపించింది నవ్య. ఆమె చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది చూసిన నవ్య కోపంగా రావణ్ వైపు చూస్తూ దెబ్బలు తగిలించుకోవడం కాదు, వాటిని తగ్గించుకోవడం చాలా కష్టం, అర్థమవుతుందా అంటూ సీరియస్గా చెప్పి డెటాల్తో కాటన్తో దెబ్బ మొత్తాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ కట్టింది. నవ్య బ్యాండేజ్ కడుతున్నంతసేపు రెప్ప వేయకుండా తన వైపే చూస్తూ ఉన్నాడు. రావణ్ చూపులు తనకి తెలుస్తూ ఉన్నా కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడం ముఖ్యం కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంది నవ్య. ఫస్ట్ ఎయిడ్ మొత్తం చేసేశాక రావణ్ వైపు చూస్తూ అయిపోయింది, వెళ్ళి పడుకో అంటూ తన రూమ్లోకి వెళ్ళబోయింది. కానీ నవ్య చేతిని పట్టుకున్న రావణ్ గోడకి తనని అదిమి ఆమెకి దగ్గరగా జరిగాడు. అతను ఏం చేస్తాడో అన్న భయంతో తన పెద్ద పెద్ద కలువరేకుల్లాంటి కళ్ళని ఇంకా పెద్దగా చేస్తూ అతని వైపే చూస్తూ ఉంది. ఏంటే, నీ మొగుడికి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లలాడిపోతున్నావు? దీన్నే నీ అంగీకారంగా అనుకోవచ్చా? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు రావణ్. ఎలాంటి సమాధానం చెప్పలేక తల పక్కకి తిప్పింది నవ్య. అంతే, ఎక్కడ కాలాలో అక్కడ కాలింది బాబుకి. కోపంగా తన బుగ్గలను పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. ఏంటి, పోస్ కొడుతున్నావా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? సరే, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. ఈలోపు నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చి బావా, మనం పెళ్ళి చేసుకుందాం, నాకు నీతో పెళ్ళి ఇష్టమే అని చెప్పాలి. లేదు అంటే ఇందాక నా రూమ్లో చెప్పాను కదా, అదే జరుగుతుంది అంటూ నవ్య బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. రావణ్ ముద్దు పెట్టిన దగ్గరే ఆగిపోయాయి తన ఆలోచనలు. అతని పెదాలు తాకిన తన చెంపలను తడుముకుంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది. పడుకున్నా కూడా రావణ్ తనతో మాట్లాడిన మాటలే గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను బావతో పెళ్ళికి ఓకే చెప్పకపోతే అప్పుడు బావ చెప్పినంత పని చేస్తాడు. అమ్మో, కానీ పెళ్లి చేసుకున్నా కష్టమే అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
రావణ్ స్టడీ రూమ్కి వెళ్ళి అక్కడే కాసేపు తన ఆఫీస్ వర్క్ చూసుకొని తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 8:30కి అందరూ టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర హాజరయ్యారు. సుమిత్ర గారు మాలిని గారు కూడా కూర్చుంటే నవ్య అందరికీ వడ్డిస్తుంది. బామ్మగారు కూర్చోవడం అయితే కూర్చుంది, కానీ ఆవిడ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. సరిగ్గా అప్పుడే బూట్ల సౌండ్ రావడంతో తల తిప్పి మెట్ల వైపు చూశారు బామ్మగారు. రాజసంగా హుందాగా మెట్లు దిగుతూ వస్తున్న రావణ్ కనిపించేసరికి గుండె ఆగినంత పని అయింది. రావణ్ వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. నవ్య రావణ్ దగ్గరికి వచ్చి ప్లేట్ పెట్టి టిఫిన్ పెడుతూ ఉంది. రావణ్ బామ్మగారి వైపు చూశాడు. అప్పటికి ఇంకా ఆవిడ తినడం మొదలు పెట్టకపోవడంతో లక్ష్మి, లక్ష్మి అంటూ 2 సార్లు పిలిచాడు. ఒక 30 ఏళ్ళు ఉన్న ఆవిడ అక్కడికి వచ్చి చెప్పండి సార్ అంది వినయంగా. స్టడీ రూమ్కి వెళ్ళి అక్కడ ఒక బాక్స్ అలాగే ఒక బాటిల్ ఉంటుంది, అవి 2 తీసుకొనిరా అంటూ తనని పంపించాడు. అలాగే సార్ అంటూ వెళ్ళి ఒక 5 నిమిషాలకి అవి 2 తీసుకొని వచ్చింది లక్ష్మి. ఇదే అందరికీ చెప్తున్నాను, నానమ్మ 1 మంత్ వరకు ఈ బాక్స్లో పట్టినంత అన్నమే తినాలి. అలాగే ఈ బాటిల్లో ఎంత వాటర్ అయితే పడుతుందో అంతే వాటర్ తాగాలి. 3 పూట్లకి పెట్టకూడదు. ఫుడ్ రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే ఫుడ్ పెట్టాలి, అది కూడా ప్రాణం పోకుండా ఉండడానికి. ఆ టైంలోనే ఆవిడ మెడిసిన్ వేసుకోవాలి, అందుకే ఆ ఫుడ్ అయినా పెడుతున్నా అంటూ కోపంగా బామ్మగారి వైపు చూశాడు రావణ్. నాన్న ఏంటిది, అందులో 3 ఏళ్ల పిల్లాడు తినే అంత ఫుడ్ మాత్రమే పడుతుంది, అలాగే 250 ml వాటర్ బాటిల్ రోజు మొత్తానికి ఎలా సరిపోతుంది నాన్న? కాస్త నువ్వే ఆలోచించు. బ్రతిమాలే ప్రయత్నం చేశారు సుమిత్ర గారు. ఈ విషయంలో ఎవరైనా కలగ చేసుకుంటే వాళ్ళకి కూడా అదే పనిష్మెంట్ ఉంటుంది, అది ఎవరైనా సరే, అమ్మైనా సరే నాన్నైనా సరే అంటూ తినడం మొదలుపెట్టాడు రావణ్. చూస్తున్న కొద్దీ రావణ్ మీద అంతకంతకు కోపం పెరిగిపోతుంది రఘు గారికి. అసలేమనుకుంటున్నావు? నువ్వేం చేస్తే అది ఇక్కడ చెల్లుతుంది అనుకుంటున్నావా? పెద్దవాళ్ళని కనీసం గౌరవించడం కూడా లేదా? కోపంగా అడిగారు రఘు గారు. ఈ ఇంట్లో నా మాట మాత్రమే చెల్లుతుంది, మీరందరూ కూడా నా మాట వినాలి. మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. మీకు అంత కష్టంగా ఉంటే మీ చిన్న కూతుర్ని, మీ భార్యని తీసుకొని ఇంట్లో నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే నేను ఆవిడికి పనిష్మెంట్ ఇచ్చాను. పనిష్మెంట్ అనేది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకే విధంగా ఉండాలి, అది ఈ రావణ్ నమ్మే సిద్ధాంతం అంటూ తినడం ముగించి ప్లేట్లోనే చెయ్యి కడుక్కొని నవ్య చున్నీతోనే చెయ్యి తుడుచుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు రావణ్. రఘు గారు మాలిని గారి వైపు చూస్తూ, మాలిని బట్టలు ప్యాక్ చేసుకో, నవ్య నువ్వు, ఇంకా శ్రీజ నువ్వు కూడా బట్టలు ప్యాక్ చేసుకోండి, నలుగురం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అన్నారు రఘు గారు పైకి లేస్తూ. అన్నయ్య, వాడేదో తెలిసి తెలియక అంటున్నాడు, నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావేంటి? కంగారుగా అన్నని ఆపే ప్రయత్నం చేస్తూ అడిగారు సుమిత్ర గారు. సుమిత్ర, నీకు దూరంగా ఉండడం ఇష్టం లేక ఇన్నాళ్ళు కలిసి ఉండడానికి ఒప్పుకున్నాను, కానీ నీ కొడుకు మరీ మితిమీరిపోతున్నాడు. ఎంతలా అంటే ఆఫీస్లో కూడా నన్ను అవమానించే పని పెట్టుకున్నాడు, ఇంట్లో కూడా. నేను అంత చేతకాని వాళ్ళలాగా కనిపిస్తున్నానా నీ కొడుకు కంటికి? అందుకే నా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నారు రఘు గారు. డాడీ ఏంటి ఇలా అంటున్నారు? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు బావ నాకు కాకుండా పోతాడు. లేదు, ఎలా అయినా నేను బావని పెళ్లి చేసుకోవాలి, డాడీని ఎలా అయినా ఆపాలి అనుకుంటూ ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడింది శ్రీజ. మంచిది, మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ నవ్య మాత్రం ఇక్కడి నుంచి కదలదు. కదిలితే కథ ఎలా ఉంటుందో నీ కూతురికి బాగా తెలుసు మామ, కాబట్టి చచ్చినా నీతో రాదు. నువ్వు కావాలి అనుకుంటే మిగతా ఇద్దరిని తీసుకొని వెళ్ళిపో, లేదు అంటే బోనస్గా మా అమ్మ నాన్నని నానమ్మని కూడా తీసుకొని వెళ్ళిపో. నవ్య మాత్రం ఇక్కడి నుంచి కదలడానికి నేను ఒప్పుకోను తేల్చి చెప్పేశాడు రావణ్ ల్యాప్టాప్ పట్టుకుని కిందకి దిగుతూ. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నవ్య నా కూతురు అంటూ నవ్య ఎడమ చేతిని పట్టుకొని తన వైపు లాక్కున్నారు రఘు గారు. రావణ్ కోపంగా ల్యాప్టాప్ కింద వదిలేసి
నవ్య కుడి చేతిని పట్టుకొని తన వైపు లాక్కుంటూ, అచ్చు తప్పు మామ. తను నీ కూతురు మాత్రమే కాదు, నాకు కాబోయే భార్య కూడా. నా భార్య ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు అన్నాడు రావణ్ పొగరుగా. ఎందుకు కదలదు? ఇంకా మీ ఇద్దరికి పెళ్లి జరగలేదు. ఆ మాటకొస్తే ఈ జన్మలో నీ కాళ్ళు నేను కడిగి కన్యాదానం చేయను పొగరుగా అన్నారు రఘుగారు. బతికిపోయావు మామ. ఇప్పుడే ఒక్క క్షణం ముందు వరకు ఇప్పటికిప్పుడే నీ కూతురు మెడలో తాళి కట్టేద్దామనుకున్నా. కానీ అందులో మజా కాదు. నువ్వు నా కాళ్ళు కడగనన్నావు కదా, అలాంటి నీ చేతే నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటా. నీ అంతట నువ్వే నీ కూతుర్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేలా చేసుకుంటా. అలా కాకపోతే నా పేరు రావనే కాదు. అదంతా తర్వాత. ముందైతే ఇది విను. వెళ్తే నువ్వు నీ భార్యని కూతుర్ని తీసుకొని వెళ్ళిపో. లేదు అంటే ఇక్కడే ఉండు. అంతేకాని నాకు కాబోయే భార్యని తీసుకొని వెళ్తాను అంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. తర్వాత జరిగే పరిణామాలకి ఎవ్వరూ నన్ను నిందించకూడదు అంటూ చెప్తూ నవ్య వైపు చూసి, బాయ్ డార్లింగ్, వెళ్ళొస్తాను అంటూ నవ్య చెంపలను తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.